వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు కొన్ని ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక హైడ్రా సపోర్ట్ వాక్ గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు సిబిఐటి స్టూడెంట్ తో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువులో ఆక్రమణాలను తొలగిస్తూ హైడ్రా అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సేవ్ లేక్స్ ఇక సేవ్ లైఫ్ హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్ ను కాపాడుదాం, హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అంటూ నినాదాలు చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కబ్జాదారుల భరతం పడతాం, భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శి, ధర్మరక్షణ లాంటిదే చెరువులు పరిరక్షణ. సీఎం రేవంత్ రెడ్డి జనహితం కోసం ఆక్రమణాలపై యుద్ధం తప్పదు, అక్రమ కట్టడాలను కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలు తావులేదు, ఎన్ని ఒత్తిడి వచ్చినా పట్టించుకోం, ఎంతటి వారైనా వదలం. ఇక ఆధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే, చెరువులను కాపాడుకోపోతే హైదరాబాదు వయనాడ్ పరిస్థితినే వ్యాఖ్య. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ను శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కురుక్షేత్రం యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనతో స్ఫూర్తితో చెరువుల ఆక్రమణాలను మా ప్రభుత్వం యుద్ధం చేస్తుందని, ఇది రాజకీయ కక్ష కోసం కానే కాదు, భవిష్యత్తు తరాల మేలు కోసమే. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పట్టించుకోం, చెరువుల అక్రమదారులను ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తాగునీటి జలాశయాల్లో డ్రైనేజీ కలిపితే ఊరుకోవాలా? ఇక మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దహార్ తీర్చింది గండిపేట ఉస్మాన్ సాగర్. కోట్లాది మంది దహార్ తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనుకొని అక్రమంగా శ్రీమంతులు, గొప్ప వ్యక్తులు విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వాటి నుంచి డ్రైనేజీ లైన్లను ఆ తాగునీటి జంట జలాశయాలకు వదులుతున్నారు. వాళ్ళ అట్లా చేస్తుంటే అక్రమ నిర్మాణాలు నేను వదిలిస్తే ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్టు కదా, ఆలోచన చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రా సంస్థను ఏర్పాటు చేశాం, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. తెలియకుండానే కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తున్నట్టున్నారు. ఆ బ్యాలెన్స్ షీట్ ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ఆయన సూచించారు. ఇక చెరువును కబ్జా చేసిన వాళ్ళు భరత పడతామంటూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గది లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినారు. ఇక జనహితం కోసం, భవిష్యత్తు తరాల కోసం మేము మేలు చేసి హైడ్రా ద్వారా చెరువులను పరిరక్షణ బాధ్యతలు చేపట్టమని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని స్పష్టం చేశారు. లేక్ సిటీ వర్ధిల్లాలి, హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, ప్రకృతి వనరులతో కాపాడుకుంటే అనార్థాల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మార్గదర్శక చెరువులను పరిరక్షణకు ధర్మ రక్షణకు భావిస్తున్నామని పేర్కొన్నారు. చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం ఈ ప్రభుత్వం పడుతుంది అని ఆయన హెచ్చరించారు. కోకపేట ఆదివారం హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువులను చేరపట్టిన వాళ్లను, ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదిలిపెట్టే ఉక్కు పాదంతో అణచివేయాలని ఆలోచన హైడ్రాను తీసుకొచ్చామని ఆయన వెల్లడించడం జరిగింది. ఒకటే అంటే ఒక్క చెరువు కాదు, 282 చెరువులు హైదరాబాద్ లో కబ్జాకు గురి అయినాయి. ఇక్కడ గాజుల రామారాం కానీ, ఎల్లంబండ కానీ, ఇక్కడ మియాపూర్, అమీన్పూర్ కానీ, ఇంకా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇలాంటి చెరువులు కబ్జాదారులు, రాజకీయవేత్తలు అందులో వాళ్ళ హస్తాయం ఉంది. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పింది, వాళ్ళు తప్పకుండా ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకొని తప్పకుండా వాళ్ళ కబ్జాదారులకు యుద్ధం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని వదలం, మహిళలపై అఘాయిత్యాల క్షమించారని నేరమని, దోషులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అప్పటికే ఉన్న కఠిన చట్టాలను మరింత పరుస్తామని ఆయన వివరించడం జరిగింది.
ఇక ఇజ్రాయెల్ హెబోల్లా మధ్య బిఖార దాడులు. ఇజ్రాయెల్ హెబోల్లా మిలిమెంట్ గ్రూప్ ఆదివారం పరస్పర బిఖార దాడులు చేసుకున్నాయి. హెబోల్లా ఇక స్థవరాలపై 100 ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ బాంబులు వేయగా మిలిటెంట్లు వందలాది రాకెట్లు ప్రయోగించారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం, యువత కోసం స్కిల్స్ వర్సిటీ పనులు ప్రారంభించినవి. ఇక రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసినాము. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మకుమారీస్ మార్గదర్శకాలు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ద వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక వచ్చే అకాడమిక్ ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ వర్సిటీ స్పోర్ట్స్ విలేజ్ గా వచ్చిబోలి సీఎం రేవంత్ రెడ్డి ఒలింపిక్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాన్ని అప్గ్రేడ్ చేస్తాం. 2028 ఒలింపిక్స్ మెడల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక. రాష్ట్ర క్రీడల పూర్వ వైభవం చేస్తామని వెల్లడి. హైదరాబాద్ మారాథాన్ ముగింపు కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. ఇక గోదావరి ఫేజ్ 2 సర్కారు గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం 2030 నాటికి మల్లన్న సాగర్ రిజర్వేర్ నుంచి 15 టీఎంసీల నాటికి తరలించేందుకు ₹5,560 కోట్లు మంజూరు చేస్తూ గోదావరి ఫేజ్ 2 పనులను ప్రభుత్వం అనుమతించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆక్రమణాలన్నీ తొలగించాలి, హైడ్రా చర్యలు స్వాగతిస్తున్నాం. చెరువులను పూర్వస్థితిని తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యలు. చెరువులు శుద్ధీకరణ పేరుతో గత సర్కారు డబ్బులు వృధా చేసిందంటూ కామెంట్ చేయడం జరిగింది. ఇక సమావేశంలో తుమిడికుంట ఆక్రమణాలపై విచారిస్తున్న లుబ్నా సర్వత్. ఇక చెరువుల కుంటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత శుభ పరిమాణం అని FTL బఫర్ జోన్ నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడానికి స్వాగతిస్తామని వ్యాఖ్యలు పేర్కొన్నారు. రిజర్వేర్లు, చెరువులు, నాలాలపై ఆక్రమణాలు తొలగించి వాటన్నిటిని రీస్టోర్ చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ సమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో క్లైమేట్ కాంగ్రెస్ పేరుతో సమావేశం అనేది నిర్వహించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 2 నెలలు 166 కూల్చివేతలు. కబ్జాలు చేరా నుంచి 44 ఎకరాల భూమిని విముక్తి. ఇక జూన్ 27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్ ఇది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఆక్రమణలపై కూల్చివేత ప్రభుత్వం రిపోర్టు. ఆక్రమణదారులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతల బంధువులు. ఇక చింతల చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ రత్నాకర్ రాజు. ఇక అకినేని నాగార్జున, వల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యాజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యాజమాని అనుపమ కట్టడాలను కూల్చివేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఆక్రమణ కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషన్ రఘునాథ్ రిపోర్టు సమర్పించారు. ఈ ఏడాది నుంచి 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు 24 వరకు 18 చోట్ల 166 ఆక్రమణాలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జా చొరవ నుంచి రికవరీ చేసిందని. ఆక్రమణదారులు లీడర్లు, సెలబ్రిటీలు, బడాబాబులు ఉన్నారు. చెరువులు కబ్జా చేసి వాటి భారీ బిల్డింగ్లు కట్టారు. కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇళ్లను కట్టి అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించారు. లోటస్ పాండ్ మొదలు ఫిలిం నగర్ లోని కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలో లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసిన కట్టిన కాంపౌండ్ వాల్ ను జూన్ 27న హైడ్రా తొలగించింది. ఆక్రమణాలకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ముస్నారాబాద్ రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలపై జూలై 1న కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం నిర్మించిన 3 ఆక్రమణాలు జూలై 4న నీలమట్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మిథిలా నగర్ పార్కు స్థలాన్ని జరిపిన 2 నిర్మాణాలను జూలై 25న హైడ్రా అధికారులు కూల్చివేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఫస్ట్ రాజకీయ నాయకులు కబ్జాలు ఏం చేస్తారంటే అక్కడ చాలా మంది పేదోళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళని పాపం ఆ చెరువులు చుట్టుపక్కల ఏదైతే ప్లేస్లు ఉందో స్థలం ఉందో ఆ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసి వాళ్ళని అక్కడ ఉంచుతారు కొన్ని రోజులు. వాళ్ళను ఉంచిన తర్వాత ఆ ప్లేస్ ఏదైతే మంచిగా అవుతుందో ఆ ప్లేస్ శుభ్రమైన తర్వాత వాళ్ళని ఎల్లగొడతారు, వీళ్ళు కబ్జా చేస్తారు. ఇది ఎక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఏ చెరువులో కబ్జా చేసినా ఫస్ట్ పాపం పేదవాళ్ళకు బలహీన అనేది చేస్తారు, తర్వాత వాళ్ళు కబ్జా అనేది చేస్తారు. ఇక ఈ ఏడాదిలోనే డబుల్ ఇండ్లు ఇక లబ్ధిదారుకు అందించినట్లు ప్రభుత్వం ఏర్పాట్లు వేగం పుంజుకున్న రేపర్ పనులు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు. ₹75 కోట్ల హుజూర్ నగర్ ఇండ్లను మరమ్మతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందో చాలా మంది పేదవాళ్ళు అంటే ఇల్లు లేని వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు. ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే
ఈ ఇళ్ల డబుల్ బెడ్రూమ్లు అనేది కేటాయించడం జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ సర్వే జరిపించాలి, ప్రతి ఇంటికి ఒక సర్వే జరిపించాలి, ఎంతమందికి ఇల్లు ఉంది, ఎంతమందికి ఇల్లు లేదు, వాళ్ళకి మాత్రమే అందిస్తే ఈ పథకం ఒక గొప్ప పథకం అనేది అవుతుంది. ఇక హైవేపై లారీ విధిస్తాం, మద్యం మత్తులో 2 బైకులు ఆటోను ఢీకొంటున్న లారీ డ్రైవర్, బైకును వెళ్తున్న తల్లి బిడ్డ మృతి, ఇక తండ్రి మరో బిడ్డను తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగినట్టు ఒక హెడ్లైన్స్. ఇక తెలంగాణ ఉద్యోగి జేఏసీ ఏర్పాటు, చైర్మన్ గా వి లచ్చిరెడ్డి ఏకగ్రీవం ఎన్నిక. ఇక రాష్ట్రంలోని 65 సంఘాలతో కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగ సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత అంటే మలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత మొదటిసారిగా ఉద్యోగుల జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ అనేది వాళ్ళ పరిష్కారం కానీ వాళ్ళ సమస్యలు కానీ గవర్నమెంట్ అనేది వాళ్ళు చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం వెలుగు ప్రభాతకు సంబంధించిన. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తే మీకు ఆక్రమణాల కూల్చివేతకు భగవద్గీత స్ఫూర్తితోనే శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధ నీతిని పాటిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చెరువులు, శ్రీమంతులు, ఫామ్ హౌస్లు, తాగునీటి జలాశయాలు, వాటి మురుగు కాలువలు అలా వదిలిస్తే ముఖ్యమంత్రి విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తి లక్ష్యం. హైదరాబాద్ విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ప్రభావితం చేసే వ్యక్తులైన వదలం. కక్ష సాధింపు లేవు, ఇక రాజకీయాల సంబంధం లేదు. హైదరాబాద్ విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులపై వదలం. కక్ష సాధింపు లేవు, రాజకీయ సంబంధం లేవు. ధర్మయుద్ధంలో ప్రజలు అడ్డంగా నిలవాలి సీఎం. ఇక హరే కృష్ణ టవర్స్ అనంత శేష స్థాపనలో రేవంత్ రెడ్డి ప్రకటన అనేది చేయడం జరిగింది. ప్రభుత్వ మార్గంతోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా, డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం. ఇక సరోవర్ భూమి లీజు గడుపు పొడిగిస్తాం. శాంతి సరోవర్ ద్విశబ్ద వేడుకలో సీఎం. అవకాశం వస్తే తెలంగాణ 2036 ఒలింపిక్స్ అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ. మారథాన్ 10K రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విధ శబ్దాది వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసుల సీఎం రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యేలను వేధిస్తున్నారు. హైడ్రాతో రాజకీయం. హరీష్ ఇక నా మెడికల్ కాలేజీని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చెరువుల చేర వారి పని. FTL బఫర్ జోన్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నిర్మాణం. వ్యాపారులు, సినీ ప్రముఖులు, హిమాయత్ సాగర్ భవనాలు, గండిపేట పళ్ళెం రాజు కావేరీ షీట్స్, ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణాలు, నందగిరి హిల్స్ పార్కు కబ్జాకు దానం నాగేందర్ సహకారం. భూమ్ రూప్ దౌలా చెరువులో కట్టడం వెనుక మస్జిద్ నేతలు. ఇప్పటి వరకు 18 ప్రాంతాలు 44 ఎకరాలు కూల్చివేత. ఎన్ కన్వెన్షన్ 4.9 ఎకరాలు నిర్మాణాలు నేలమట్టం అంటూ హైడ్రా చేసిన కూల్చివేతల గురించి ఇక్కడ ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక హైడ్రా పరిధిని విస్తరించండి, జిల్లాలోను అక్రమ నిర్మాణం తొలగించండి, హుసేన్ సాగర్ కబ్జాలపై చర్యలు చేపట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అట్లూరి వినతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సామాన్యులు జోలికి వస్తే ఊరుకో, పెద్దలు అక్రమ కట్టడాలను కూల్చేస్తే ఓకే, పేదలు పడగొడితే చూస్తూ ఊరుకో, కూర్చునేది లేదు, సమస్యలపై పక్కదారిని హైడ్రా అంటూ ఈటెల వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నాగార్జున అంతా కక్కుర్తి ఎందుకు, ఎన్ కన్వెన్షన్ రోజుకు 1 లక్ష సంపాదన, ఆ సొమ్మును రాబట్టి పేదలకు ఇళ్లు కట్టాలి, సీఎం నిర్ణయాన్ని సాగుస్తున్న నారాయణ. ఇక హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు, మంత్రుల సమన్వయ లోపం పూనం నేని అంటూ ఒక వాక్యాన్ని అనేది ఇవ్వడం జరిగింది. ఇక 1 సెంటు కూడా ఆక్రమించలేదు, ఎన్ కన్వెన్షన్ అంశంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి, నాగార్జున కామెంట్ అనేది చేయడం జరిగింది. ఇక రుణమాఫీ స్వయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు బాధ్యత రైతులకే, తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ, AOలకు అందుబాటులోకి CLWF. ఇక 8 దశలో రైతుల వివరాలు, చివరి దశలో ధృవ పత్రం అప్లోడ్. ఇక ₹1,00,000 రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంటే ఇంతమందికి రుణమాఫీ కాలేదు అన్నట్టు ఒక
లెక్క అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది అధికారులు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రైతులకు వాళ్ళు ఎంతమంది ఏదైతే మన ఏవైతే రుణమాఫీకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా లోపు ఎంతమంది అనేది ఎలిజిబుల్ ఉన్నారో దానిని వాళ్ళు చూస్తారు. ఇక మబ్బుని ఛేదించే నాయకత్వం ఉండాలి. రాష్ట్ర టీడీపీ నేతల చంద్రబాబు పిలుపు, పార్టీలో చేరికల కోసం యువ నాయకత్వాన్ని ప్రధానం, కమిటీలో రద్దు. ఇక త్వరలో హడ్ హక్ కమిటీలు చంద్రబాబు మోహన్ బాబుతో భేటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఇజ్రాయెల్ ఎక్స్ హొబెల్లా తమపై దూసుకొస్తున్న హొబెల్లా రాకెట్ ను ఇజ్రాయెల్ వైమానిక దళం పేల్చివేస్తూ దృశ్యం. ఉత్తర ఇజ్రాయెల్లోని ఎకవర్ ధ్వంసమైన ఇల్లు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 320 పైగా కత్యూషా రాకెట్లు డ్రోన్లతో దాడికి సిద్ధమైన హొబెల్లా ముందే పసిగట్టే 100 ఫైటర్ జెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం దాడిలో లెబనాన్ లో 3 మృతి. ఇక ఐరన్ డోమ్ లో ప్లాట్ పారలే లక్ష్యం, రాకెట్ల వర్షం కురిపించిన హెబొల్లా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దాదాపు 10 నెలలు ఉధృతంగా ఉన్న పశ్చిమాసియా ఆదివారం మరోసారి బాంబుల మూతతో దద్దరిల్లింది. హొబెల్లా నేత ఫవాద్ సుఖూత్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై కత్యూషా రాకెట్లతో డ్రోన్లతో దాడి చేయడానికి సంస్థ సిద్ధమైంది. అయితే ఈ విషయాన్ని నిఘా వర్గాల ద్వారా ముందుగానే పసిగట్టిన ఇజ్రాయెల్ ముందస్తు దాడికి జరిగింది. ఇక 100 యుద్ధ విమానాలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్ సరిహద్దులో 5 కిలోమీటర్ల మేర తమ దేశం దిశగా హొబెల్లా మోహరించిన రాకెట్ లాంచర్లే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆదివారం నాడు. ఇక 74 ట్రామా కేర్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైవేల ఏర్పాటు, వీటికి తల్లి లేదా టెల్ మీ పేరు. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. ఇక అంచనా వ్యయం 116 కోట్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 74 ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 దశలు వీటిని అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్నారు సర్కార్. వచ్చే నెల నుంచి మొదటి దశ కేంద్రాల ఏర్పాటు సన్నద్ధమైంది. వీటికి తెలంగాణ హైవే యాక్సిడెంట్ లైఫ్ లైన్ ఇనిషియేటివ్ తల్లిగా పేరు పెట్టున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పాత కొత్త కలయిక ఏకీకృత పింఛన్, సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువ, రాష్ట్రాలు అమలు చేసే ఉద్యోగాలు ఉపాధ్యాయుల లబ్ధి. ఇక యూపీఎస్, ఎన్పిఎస్, ఓపీఎస్లు తేడాలెన్నో. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇక పెన్షన్ విధానం స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించుకుంటా ఏకీకృత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ శనివారం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ పింఛన్ పథకాల మధ్య తేడాలేంటి, ఏది మంచిది, యూపీఎస్ నిజంగానే ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కల్పిస్తుందా అన్నట్టు కొన్ని అనుమానాలన్నింటి ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కేంద్ర కులగణన నిర్వహించాల్సిందే, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్. ఇక నాడు కాంగ్రెస్ ఎందుకు చెప్పటలేదు, బిఎస్పి అధ్యక్షురాలు మాయావతికి ప్రశ్న అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కన్న కొడుకులే కాలయామలు. నల్గొండ జిల్లా నీడమానూరులో మద్యం మత్తులో తల్లి గొంతు కోసి శివకుమార్, అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య. పాలమూరు జిల్లా సల్కర్పేట తల్లి తలపై మోదీ. ఇక గొంతుకు కోసిన కృష్ణయ్య ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని చంపేయడం అనేది జరిగింది తల్లికి. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ subscribe my channel. Thank you so much. Thanks for watching RM News.